అందరికీ నమస్కారం. అక్కడ పక్కన గ్రామంలో మల్లన్న జాతర జరుగుతుందండి. లౌడ్ స్పీకర్ లోంచి అదే వినిపిస్తుంది. ఈ వారం అంతా జాతర ఉంటుందంటండి. లక్కీ లేచావా? ఏనా తొందరగా లేచావు? అది బంగారం తొందర లేచా. పడుకో, ఇప్పుడే వద్దు నాన్న, చాలా టైం ఉంది, పడుకో. వద్దు నాన్న, వెళ్ళు. సచిన్ లేవాలి, ఇంకా టైం అవుతుంది. మళ్ళీ నువ్వే ట్రాఫిక్లో ఇరుక్కుపోతావు. 10 minutes అంటే అయిపోద్ది. ఆ రోజు సోమవారం అండి. ఇప్పటికే మేము వచ్చి 2 రోజులు అయిపోతుంది. మామూలుగా ఆదివారం నైట్ బయలుదేరి వెళ్ళిపోతాం కదా, కానీ ఈ వారం అక్కడ నేను దగ్గరే ఉండి చూసుకోవాల్సిన పనులు కొన్ని ఉండటం వల్ల నేను ఉండిపోతున్నాను. చినుకులు వర్షం పడింది, 4 చినుకులే పడినాయి అంతే. ఇప్పుడు ఇట్లా చెల్లొచ్చేలోపు మాయమైనాయి చినుకులు. ఇందాక మళ్ళీ పడుతున్నాయి చినుకులు. సెక్యూరిటీ వాళ్ళ దగ్గర సీట్స్ ఉన్నాయి, తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మర్చిపోకుండా తీసుకురా. నెమ్మదిగా వెళ్ళు, స్లోగా వెళ్ళు. సచిన్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకే పొద్దున్న 5:30 కల్లా లేచి వెళ్ళారు. మామూలుగా తోట నుంచి ఇంటికి వెళ్ళాలంటే అసలు ఏం ట్రాఫిక్ లేకపోతే, అంటే నైట్ టైమ్స్ ఎర్లీ మార్నింగ్ అయితే 45 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చండి. కానీ కొద్దిగా ఆలస్యమైందంటే మాత్రం ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాము. కొంచెం దూరం కూడా చాలా సేపు ప్రయాణించినట్టు అనిపిస్తుంది. 1:30 అలా పడుతుందండి ట్రాఫిక్ స్టార్ట్ అయితే. మళ్ళీ ఆఫీస్కి లేట్ అయిపోతుంది కదా అని చెప్పి త్వరగా లేచి వెళ్ళిపోయారు. అంతకుముందు రోజే వార్తల్లో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తే మనకెందుకు పడతలే, ఇంత ఎండగా ఉంది కదా అనుకున్నాను. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి ఇలా ఆకాశం అంతా మేఘావృతం అయి ఉంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మేము ఈసారి వెళ్ళేసరికి అక్కడ ఉండే అన్ని పక్షుల్లో మళ్ళీ ఇంకో 2 జతలు యాడ్ అయినాయండి. అవి గోరింకలు. అదిగోండి, అవి అక్కడ కూర్చున్నాయి. ఇంకా ఇంటి అద్దం ఉంటది కదా, అద్దంలో చూసుకోవటం, అరవటం, రోజంతా అరుస్తున్నాయి. ముగ్గు స్టార్ట్ చేసి కొంచెం వేసాను లేదో ఈలోపే చినుకులు పట్టడం స్టార్ట్ అయిందండి. అలా వేసిన దాన్ని ఆపలేం కదా అని చెప్పి హడావుడిగా ముగ్గేసాను. అది తప్పు కూడా వచ్చింది కొంచెం. అయినా సరే తెలవట్లేదు ఆ తప్పు. ఒక 1/2 గంట సేపు లైట్ గా చిరుజల్లు పడింది. బయటికి పద, దా మ్యాంగో, పద. వర్షం పడుతుంది మ్యాంగో, అక్కడ ఉంటావు మరి. చినుకులు పడుతున్నాయిరా. గుడ్ బాయ్. ఉంటావా వర్షంలో? వద్దుదా, తడిచిపోతావురా, తడిచిపోతావు మ్యాంగో. వద్దు, తెలుసు కదా. ఇక్కడ ఉండు, దీని మీద ఉండు, ఇక్కడ వర్షం పడదు. లక్కీ తొందరగా వచ్చేయాలమ్మా, తడిచిపోతావు.
లక్కీ, నేను లక్కీ కనపడిపోయేసరికి ఏంటనుకున్నా, స్నూపీ లక్కీ ఇసుక మీద ఆడుకుంటున్నారు. ఏ లక్కీ, చూస్తున్నా ఇక్కడి నుంచి అన్నీ కనిపిస్తున్నాయి నాకు. దిగో. తొందర రావాలి ఇటు. రా. ఆ రోజు కూర కోసం వెనక 5 లేయర్లో మునగ చెట్లకి కాయలు వచ్చినాయండి. అవి కోసి వండుదాం కదా అని వెనక్కి వెళ్ళి కొన్ని తీసుకొచ్చాను. ఆ 5 లేయర్లో ఒక 3 చెట్లు, ఇంటి ముందు ఒక చెట్టు, మొత్తం 4 చెట్లు కలిపి చాలా ములక్కాళ్ళు ఉన్నాయి. కానీ అప్పుడే ఎందుకు బయలుదేరేటప్పుడు కోయచ్చు అని చెప్పి అలానే ఉంచేసాం. తీసుకొచ్చి మంచిగా కూర వండండి. కూర ఎంత బాగుందంటే, ఇలా చెప్తా అనుకున్నారు కదా, అసలు ఎంత దారుణంగా ఉందంటే అండి, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అది నేను హడావిడిలో ఏదో పనిలో అక్కడ చిన్నవి కిచెన్ కౌంటర్ మీద 2 అల్లం ముక్కలు ఉంటే వాటిని త్వరగా దంచేసేసి దాంట్లో వేసేసి వెళ్ళిపోయాను మూత పెట్టేసి. తర్వాత తినేటప్పుడు తెలిసింది నేను దాంట్లో వేసింది అల్లం కాదు, ఒక చిన్న ముక్క ఏమో కస్తూరి పసుపు, ఇంకొక చిన్న ముక్క ఏమో గలంగల థాయ్ జింజర్ అంటారు, అది ఆ 2 కలిపి మిక్స్ చేసి దాంట్లో వేసాను. ఎంత దారుణంగా ఉందండి కూర, అసలు వేరేగా ఉంది. కానీ చచ్చినట్టు అది వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పి తిన్నాం. ఆ రోజు తోటలో చిన్న చిన్న పనులు అవి ఉంటే చూసుకొని మధ్యాహ్నం 1 గంటగా ఆ టైంకి ఇంకా పులిసింగ్ దేమో వాళ్ళు వెళ్ళిపోతారు కదండి లంచ్కి. అదే సమయంలో నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకున్నాను. చూడండి మ్యాంగో ఎలా వచ్చిందో. ఎప్పుడైనా అంతే అండి, మ్యాంగో మామూలుగా సాయంత్రం 6 గంటలకల్లా పడుకుంటుంది, మళ్ళీ ఉదయం ఎగ్జాక్ట్గా 7 గంటలకల్లా నిద్ర లేస్తాడండి. అలాగే మధ్యాహ్నం కూడా పడుకుంటాడు, 1 గంట సేపు అలా పడుకుంటాడండి కదలకుండా. మధ్య మధ్యలో చిన్న చిన్న నాప్స్ తీసుకుంటూ ఉంటాడు. ఒకవేళ మధ్యాహ్నం పడుకుంటే మాత్రం ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి, నేనుంటే నేను, ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మా దగ్గరికి ఇట్లా అనుకుని పడుకుంటాడండి. కాసేపు అట్లా కొనుక్కు తీద్దాం అనే లోపే సడన్ గా బయట వాతావరణం మారిపోయిందండి. అప్పుడు దాకా ఎండగానే ఉంది, పొద్దునేదో కాసేపు అలా మబ్బులు వచ్చి 4 చినుకులు పడి తర్వాత ఎండ మామూలుగానే వచ్చింది. సరే ఇంకేం రాదులే అనుకున్నాను, కానీ మధ్యాహ్నం అయ్యేసరికి సడన్ గా మబ్బులు వచ్చేసేసి వర్షం స్టార్ట్ అయిందండి. సడన్ గా వర్షం పడేసరికి అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. బయట తడవకూడని వస్తువులు చాలా ఉన్నాయి. ఫస్ట్ పైన ఏమో కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు ఉన్నాయి, కొన్ని కాదు చాలా ఉన్నాయండి, వైర్లు, స్విచ్లు, ఏంటంటో చాలా ఉన్నాయి. అవన్నీ తడిచిపోయినాయి, వెళ్ళేసరికి తడిచిపోయినాయి. ఇంకో దగ్గర ఏమో అల్యూమినియం ఇన్సులేషన్ షీట్ ఉంటుంది కదండి, వేడి తగ్గించడానికి రేకులకి వేస్తున్నారు ఈ మధ్య, అదంతా బయట పెట్టేస్తుంది, అదంతా లోపల పెట్టుకున్నాను. మళ్ళీ పాత ఇంతకుముందు శారదాగంగా వాళ్ళ షెడ్ ని మొత్తం ఇప్పుడు మార్చేస్తున్నాం కదా రూమ్ గా, దాని ముందేమో టేక్ తలుపులు కొన్ని కొత్తగా చేయించాలంటే బాగా ఎక్కువ ధర ఉందండి. సరే ఆ రూమ్ కి ఒక తలుపు, ఇంకొక వేరే రూమ్స్ కి 2 తలుపులు ఆల్రెడీ ప్రీ యూజ్డ్వి తీసుకున్నాం అనమాట, మంచి క్వాలిటీవి చూసి. టేక్ ఏముందండి, ఒకసారి చేస్తే ఎప్పటికైనా అంతే ఉంటాయి కదా, పాడైపోవు కదా. అవి ప్రీ యూజ్డ్ అయినా సరే బాగున్నాయి, అవి వెతుకొని తీసుకొచ్చాము. వాటిని కొంచెం మళ్ళీ ఆ పెయింట్ అంతా తీసేసి నీట్ గా పాలిష్ పెట్టి అది చేపిస్తున్నాం. అంత ముందు రోజు వచ్చారు చేసేవాళ్ళు, ఆ రోజు రాలేదు, అవన్నీ అలా బయట ఉండిపోయినాయి, అవన్నీ తడిచిపోయినాయి. వాటిని నేను లేపి పెట్టలేను కదా, టైంకి పూల్సింగ్ దేవం వాళ్ళు కూడా లేరు, ఇంకా వాటిని ఏం చేయలేక అలా వదిలేశాను. వెనక గడ్డి వామ్ మీద సగమే టార్పాలిన్ షీట్ కప్పు ఉంది. ఈ లోపు పూల్సింగ్ దేవ వాళ్ళు వచ్చి ఆ మిగిలింది కూడా కప్పేశారు పైన టార్పాలిన్ షీట్. ఏం కాదు బంగారం, అక్క దగ్గరికి వెళ్ళి కూర్చోపో నాన్న. దా మామూలు అనక అక్కని గట్టి పట్టుకున్నాను. నీ మీద పడుతున్నాయా, ఎందుకు అరుస్తున్నా? వెళ్తామా ఇంకా వర్షంలోకి? దా ఏ మ్యాంగో నాన్న,
అలా అయిందండి ఆ రోజు. ఏం పని చేయడానికి వీలు పడలేదు, పైగా అనుకోకుండా వర్షం పడింది. కానీ వాతావరణం మాత్రం అండి ఎంత ఆహ్లాదకరంగా మారిపోయిందో. కరెక్ట్ గా 1.5 సేపు గట్టి వర్షం పడిందండి. వర్షం ఆగిపోయాక అందరం బయటకు వచ్చాము. మ్యాంగోని పందిరి మీద కూర్చోబెడితే చూడండి ఎలా చేస్తుందో. వర్షపు నీళ్ళలో స్నానం చేసిందండి, బాగా ఎంజాయ్ చేసింది. వర్ష నీళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎట్లా చేస్తుందో. ఓ బాబు, ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఇక్కడ చూసినట్టుందే, తుడుస్తారా? కానీ మ్యాంగో ఎక్కువగా చలిని తట్టుకోలేదండి. స్నానం ఇష్టంగా చేస్తుంది కానీ మళ్ళీ వెంటనే చలిని తట్టుకోలేదు. తనే వచ్చి నాకు అది ఒళ్ళు తుడవమన్నట్టు చెప్తుంది. ఇంట్లో కూడా స్నానం చేస్తుంది కదా, అయిపోగానే వచ్చి నన్ను నా దగ్గరికి వచ్చి అది డ్రైయర్ పెట్టమన్నట్టుగా చెప్తుందండి. నాకు అది అలవాటైంది కదా, మంచిగా డ్రై చేయించుకుంటుంది బాడీని. ఆ రోజు అలా గడిచిపోయిందండి. ఆ రోజు రావాల్సిన వర్కర్స్ కొంతమంది రాలేదు, ఆ పనులు జరగలేదు. అలాగే నేను తోటలో చేయాలనుకున్న పనులు కూడా కొన్ని చేయలేకపోయాను. మరుసటి రోజు ఉదయం మాత్రం మళ్ళీ మామూలుగానే ఉంది. వర్కర్స్ కూడా అందరూ వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేమేమో తోటలో కొన్ని ఇవి పుచ్చకాయ, మస్క్ మెలన్ విత్తనాలు పెట్టాము, అలాగే బెండ విత్తనాలు పెట్టాము. ఇవి ఉల్లిపాయ విత్తనాలండి. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పొరపాటున ఇవి ఎలాగో మిస్ అయింది. తీసుకొచ్చిన నుంచి మేము ఇది వాడలేదు, నాకు తెలిసి సంవత్సరం దాటిపోయి ఉంటుంది ఇవి తీసుకొచ్చి. సరే, ఉల్లిపాయల కోసం కాకపోయినా మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, వేసి చూస్తాను. ఒకవేళ వస్తే లక్కీగా. నాకు తెలిసి పాడవని అనుకుంటున్నాను. జస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కోసం వేసి చూస్తాను. ఉల్లి పొరకలాగా కొంచెమే ప్లేస్లో వేసామండి. ఒక డ్రిప్ వెంబడి 20 అడుగులంత దూరం వేసాము. చూద్దాం వస్తుందో రాదో. దాని మట్టితో కలుపుతాయమ్మ కొంచెం. మట్టితో రాదు మేడం ఇది. అంటే అట్లా కొంచెం తీస్తే బతకడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అట్లంటే దాని చుట్టూతో ఉన్న మట్టి కదా అలవాటు పడింది కదా, సడన్గా మారిస్తే ఒక్క 10 మొక్కలు మాత్రం ఇక్కడ పెట్టడానికి కొంచెం. ఇక్కడ పెడితే ఎట్లా వస్తుంది, బయట పెడుతుంటే ఎట్లా ఎట్లా పెడితే మంచిగా వస్తుందో చూడటానికి కోసం ఒక 10 అయితే ఇక్కడ ఉంచుకుంది. చిన్నవి ఉంటుంది అవి ఉండని. ఇదేమో ఇక్కడ మొక్కలు పెట్టా, ఇవి పెట్టా చూడు. ఇది అన్నీ అక్కడ పెట్టా కొమ్మలు చూడు. ఉండని నువ్వు కాలు పెట్టావు చచ్చిపోతాయని చెప్తాను.
ఆ తర్వాత నేను కలర్ క్యాప్సికమ్ విత్తనాలు వేసాను కదండి, అవన్నీ పెరిగిపోయి ఇలా అయినాయి. లాస్ట్ వీకే వాటిని తీసి వేరే దగ్గర పెడదాం అనుకొని సమయం లేక పెట్టలేకపోయాము. అవి ఈ వారం మొన్న వెళ్ళినప్పుడు ఫస్ట్ దాన్ని ట్రైకోడర్మా కలిపిన నీళ్ళలో ముంచి అలా వేర్లని తర్వాత నాటాము. మనము బీజామృతం కూడా తయారు చేసుకోవచ్చు అండి. బీజామృతం తయారు చేసుకునే సమయం ఉంటే చక్కగా తయారు చేసుకుని దాంట్లో వేర్లను ముంచి, ఒకవేళ విత్తనాలు అయితే విత్తనాలను దాంట్లో ఉంచి తర్వాత నాటుకోవాలి. బీజామృతం తయారు చేసే సమయం లేక ఇలా ట్రైకోడర్మా దాంట్లో ముంచి అన్ని పెట్టాము. మొన్న పెట్టిన ఆల్ఫా విత్తనాలు కూడా అన్ని మొలకెత్తినాయి అండి. ఒక 2-3 రోజులకే వచ్చేసినాయి. కానీ నేను వీడియో తీయటం మర్చిపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను. క్యాప్సికమ్ మొక్కలు అక్కడే పెట్టాము. ఆ పెట్టిన తర్వాత వాటికి మల్చిగా పక్కన అక్కడ అదిగోండి, అక్కడ వేప చెట్లు ఉన్నాయి కదా, ఆ వేప చెట్లు రాలిపోయిన ఆకులు ఉన్నాయి, కింద పడినాయి కదా, ఇవన్నీ తీసి వాటిని మల్చిగా వేసాము. ఆ వేపాకులు తీసిన దగ్గర కింద మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి తేమగా తడిగా వదులుగా ఉంది. మంచి క్వాలిటీతో ఉంది. అలాగే మనము తోటలో ఉన్న ఏ నేల అయినా సరే అండి, ఇక్కడ ఒక దగ్గర కూడా అట్లా ఓపెన్ గా వదిలేయకుండా ఇలా ఎండిపోయిన ఆకులతోనో దాంతో అలా కప్పి ఉంచితే మనకి ఆ నేల అనేది అడవిలో ఉండే చెట్ల కింద ఎలా అయితే మెత్తగా సారవంతంగా ఉంటుందో అలా అవుతుంది. మనం ఎలా అయితే మనుషులము ఎప్పుడు మన శరీరాన్ని వస్త్రాలతో కప్పి ఉంచుకుంటామో అలాగే భూమిని కూడా ఎప్పుడు కప్పి ఉంచాలి అని పాలేకర్ గారు చెప్తారండి. మొన్న లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆన్లైన్లో కొన్న స్టెమ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి పెట్టాను. ఒక 10 రోజుల కిందట నాటుకున్నాయి. ఇదిగోండి ఇట్లా కొన్ని నాటుకున్నాయి, చూద్దాం వస్తాయి. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి. నేను వస్తున్నా దేవమ్మ, ఒక్క నిమిషం ఆగండి దేవమ్మ. ఈ పుదీనా కూడా అండి, ఇది ఆన్లైన్లో కూరగాయలు తెచ్చినప్పుడు తీసుకుంది. ఇది కూడా అవి పుదీనా ఆకులు చేసి కాడలు పెడితే ఇలా పాకింది. ఇది కూడా ఇంతవరకు హార్వెస్ట్ చేయలేదు, ఎందుకంటే వీటిని చిన్న కొమ్మలు ఇలా కట్ చేసి కొమ్మలు తీసి వీటికున్న ఆకులు తీసేసి ఉట్టి కాడలే ఉంచి ఇప్పుడు ఇక్కడ టమాటో ఇలా వేసాం కదా, దీనికి మల్చింగ్కి ఇది వాడాం. ఇప్పుడు ఇది ఎండుగడ్డిని మల్చింగ్ వాడాం. అదే ఈసారి ఏదైనా మొక్కలు వేసే ముందే ఇలా మొక్కలు వేయకన్నా ముందే డ్రిప్కి అటు ఇటు ఇట్లా మొత్తం, ఇది పుదీనా అంటే నేను కాడలు వీడియో కోసం అని చెప్పి చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇది ఆకులు తీయలేదు. ఇలా ఆకులు మొత్తం తీసేసి డ్రిప్కి అటు ఇటు ఇట్లా పుదీనా వేసామనుకోండి డ్రిప్ లైన్కి మొత్తం. ఇప్పుడు ఈ టమాటా పైకి వెళ్ళిపోతుంది, కింద నేల మీద కవర్ క్రాప్ లాగా పుదీనా ఉంటుంది. మనము పుదీనా పెరిగినప్పుడు కట్ చేసుకొని దాన్ని మార్కెట్కి వేసుకోవచ్చు. కింద నేల కూడా కవర్ అయిపోయి ఉంటుంది, లైవ్ మల్చి అనమాట, కవర్ క్రాప్స్ లాగా. ఇలా పుదీనా వేసుకోవచ్చు, చిన్న ఆకుకూరలు మెంతికూర వేసుకోవచ్చు. ఇంకా మెంతికూర అంటే తీసేస్తూ ఉంటాం కదా, పుదీనా అయితే ఇట్లా పాకి ఎప్పటికీ అలానే ఉంటుంది కాబట్టి ఎప్పటికీ ఆ మల్చి అనేది అలానే ఉండిపోతుంది, లైవ్ మల్చి అనేది. ఇంక ఇది కాకుండా నేను క్లోవర్ సీడ్స్ కూడా తీసుకున్నానండి. ఆ క్లోవర్ సీడ్స్ కూడా ఒక్కసారి వేస్తే ఎప్పటికది ఇట్లా లైవ్ మల్చి అలా ఉండిపోతుంది, నేల మీద పాకేసి అలానే ఉంటూనే ఉంటుంది. మనం ఆ క్లోవర్ పెరిగిన తర్వాత దాన్ని స్టెమ్స్ని కట్ చేసి పశువులకి మేతగా వేయచ్చు. అలాగే భూమి యొక్క సారం కూడా పెరుగుతుంది. క్లోవర్ మొక్క వేర్ల మీద బుడిపెలు ఉండటం వల్ల అది నైట్రోజన్ ఫిక్సేషన్కి బాగా ఉపయోగపడుతుంది. దాని పక్కన ఉండే మొక్కలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఇప్పుడు ఈ పుదీనాని నేను ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయకుండా ఇలా పెట్టడం కోసం అని చెప్పి తోటంతా ఎక్కడెక్కడ డ్రిప్ లైన్లు ఉంటాయో అక్కడ ఇట్లా వరుసగా పెట్టుకుంటూ వెళ్ళటం కోసం అని చెప్పి అలా ఉంచాము.
తోటలో కొన్ని పనులు చేసామండి పొద్దునంతా. ఇదండి ఈ వీక్ హార్వెస్ట్ టొమాటోస్. ఇది అంతకుముందు మొన్న 3 days బ్యాక్ చేసిన హార్వెస్ట్ అది. ఇవి ఇవాళ పొద్దున్న చేసిన హార్వెస్ట్. మిర్చి, పపాయ, మునగ 5 layer మోడల్లో 5 layerలో మొత్తం కిందవన్నీ 5 layerలో తీసినాయండి. ఇది మాత్రం ఇక్కడ ఇంటి ముందు ఉన్న చెట్టుకి తీసింది. చూడటానికి ఇలా ఎండిపోయినట్టుగా అలా ఉన్నాయి కానీ లోపల చాలా బాగుంటుంది. ఇది కొంచెం పైన ఇలా గీకేసి కూర వండితే చాలా బాగున్నాయి ఇవి. ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ చేసాం కదా ఇప్పుడు. ముల్లంగి చూడండి ఎలా వచ్చినాయో, మంచిగా వచ్చినాయి. హార్వెస్ట్ చేసాము. ఆ రోజు సాయంత్రం గ్రనైట్ రాళ్ళు వచ్చినాయండి. సుమారు ఒక 10 ట్రక్కుల దాకా అవి వేయించుకున్నాము. మామూలుగా గ్రనైట్ మనం కొట్టించుకొని తీసుకుంటే ఒకటి 23 రూపాయలకి అమ్ముతారండి. కానీ ఇవి 8 రూపాయలే. 8 రూపాయలు ఎలా అంటే అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఊర్లో ఒక పెద్ద ఇల్లుని తీసేశారనమాట. ఆ తీసేసినప్పుడు మట్టి ఇల్లు అంటండి. అది 60 సంవత్సరాల కిందట కట్టిన మట్టి ఇల్లు. వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారంటండి అది తీసేసి. ఇప్పుడు అందుకని ఆ రాళ్ళన్నిటిని అమ్మేస్తున్నారు వాళ్ళు. అందుకే అంత తక్కువ రేటుకి వచ్చినాయి అనమాట. మన శారదా గంగా వాళ్ళకి కట్టిన షెడ్కి ఆనుకునే పక్క వాళ్ళ స్థలం ఉంటుంది కదా, పక్క వాళ్ళ భూమి ఉంది కదండి. మనకి వాళ్ళకి అక్కడ ఉన్న హైట్ డిఫరెన్స్ ఎంత అంటే ఒక 5-6 ఫీట్లు ఉంటుంది. మేము వాళ్ళ షెడ్ కట్టేటప్పుడే శారదా వాళ్ళకి ఆ పక్క వ్యవసాయ భూమి వాళ్ళ ఉన్న వైపు బేస్మెంట్ ఒక 5 ఫీట్లు గ్రనైట్ రాయలతోనే కట్టించి వేసాము. కానీ మళ్ళీ వర్షాలు వచ్చినాయి అనుకోండి, అటువైపు మట్టి కొట్టుకుపోతే అది బేస్మెంట్ ఎటువంటి ఇబ్బంది రాకుండా అక్కడ ఖచ్చితంగా గోడ కట్టించాలండి. ఆ గోడ కట్టించాలంటే కొంచెం కింద వేయటానికైనా సరే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా, మామూలు ఇటుకలు కాకుండా స్ట్రాంగ్గా ఉండే రాళ్ళు కావాలి కదా. దానికోసం అటువైపు ఆ శారదా వాళ్ళకి కట్టించిన షెడ్ వైపు ఆ పొడవున గోడ కట్టాలని అనుకున్నాము. ఈ రాయి అనుకోకుండా దొరికిందండి. కొద్దిగా ఖర్చు తగ్గినట్టే కదా అని ఇది వేయించాము. బాయ్. జాతర తీసుకెళ్ళకిని కూడా కళ్ళకి వెళ్తావా? బాయ్ లక్కీ. మౌనం ఎలా పెడుతున్నాడు మరి. బాయ్ లక్కీ. ఇప్పుడు భయపడుతున్నాడు. మేము నైట్ బయలుదేరి వచ్చేసే ముందు సాధారణంగా వాళ్ళకి బయ చెప్దామని అక్కడికి వెళ్తుంటే అక్కడ బయట నుంచి కుక్కలు వచ్చినాయండి. చాలా కుక్కలు వచ్చినాయి. అవి స్నూపీ గొడవ పెట్టుకుంటున్నాయి. నా వైపు కూడా కుక్కలు నన్ను చూసి కూడా అరుస్తున్నాయి. నాకు వాటి వెళ్ళాలంటే భయం వేసి అక్కడ నుంచొని వాటిని తోలుతున్నా. గంగ చూడండి ఎలా చూస్తుందో. నన్ను కుక్కలు ఏమన్నా చేస్తున్నాయేమో అన్న చూసి అమ్మ అని పిలిచింది గంగ.
మళ్ళీ వస్తా సరేనా? వెళ్ళరానా మరి, అలగొద్దు. బాయ్ బేట, కోపం వద్దమ్మా సరేనా? నేను మళ్ళీ వచ్చేస్తా. ఓకే చెప్పు. ఓకే గంగా, ఓకే ఓకేనా? సరే. కాశీ కన్ను చూడు నాన్న, కాశీ నాన్న చూడు. వెళ్ళరానా బంగారం. బాయ్ నాన్న, వెళ్ళొస్తా బంగారం సరేనా? అమ్మ కూడా బాయ్ చెప్పేసి వెళ్దామన్నా. శారదా తల్లి, చిన్నమ్మా వెళ్ళరానా? వెళ్ళిదానా? బాయ్ నాన్న, లవ్ యూ సో మచ్ బేట. దోమలు లేవు కదా ఏమి, సరేనా? వస్తున్నాను. స్నూపీ పెట్టావా? సరే. శారదా, గంగా, కాశీ బాయ్ నాన్న, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. బయలుదేరదాం ఇంకా. సరే అండి, తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.